వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీది అవినీతి మంత్రం, ఎన్డీఏది అభివృద్ధి మంత్రం. జగన్ పాలనపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు. బాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమే, కూటమి అసత్యాలను ప్రచారం చేస్తున్న జగన్. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి, ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరన్న బాబు. వివేక హత్య నిందితుడికి మళ్లీ పట్టం కడతారా? కడప రాజకీయాలు దేశమంతా చూస్తుందన్న షర్మిల. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశం. ఐదు నెలల్లో కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది. బీజేపీ కాంగ్రెస్ కుట్రను తిప్పికొట్టాలన్న కేటీఆర్. దేశంలో మత కలహాలు కావాలా, శాంతి కావాలా? కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు పెరిగారన్న కిషన్ రెడ్డి. సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,442 పాయింట్లు. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు ప్రధాని మోదీ. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో మద్యం, ఇసుక మాఫియా రాజ్యం వెళుతుందన్నారు. మే 13న ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని, మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందని, కానీ వైసీపీ అధికారంలోకి రాగానే పట్టాలు తప్పిందంటూ సెటైర్లు వేశారు. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 0, అవినీతిలో నెంబర్ 1 అయిందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है. आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला. इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया. जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया. जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया. इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए. इस चुनाव में और आंध्र प्रदेश की जनता ने టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్. సూపర్ 6, 7 అంటూ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని, ఆయనను నమ్మొద్దని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని అన్నారు. పథకాలు కొనసాగాలంటే జగన్కు ఓటేయాలని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చామన్న జగన్ గతంలో ఇలాంటి పథకాలు చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క మంచి పనైనా ఉందా అని నిలదీశారు. మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగలం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్పై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని, అధికారంలో 3 రాజధానులు నాటకమాడారని చెప్పారు. 3 రాజధానులు కాదు, ఒక్క రాజధాని అయినా కట్టారని ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్లు పరదాలు కట్టుకుని తిరిగారని, నేడు జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయిని గొడ్డలతో లేపేశారంటే, గులకరాల డ్రామా ఆడారంటే, కోడి కత్తి డ్రామా ఆడారంటే, తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే, ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏమర్థమైందా తమ్ముళ్ళు? అతని అభిప్రాయం అతనొక్కడే గొప్పోడని, దేవుడు కంటే గొప్పోడనుకుంటాడు. గులకరాల డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయి అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి గులకరాయితో? ఏం తమ్ముళ్ళు, డ్రామా అవునా కాదా? ఏపీలో ఎటు చూసినా దోపిడీలే జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన ప్రచార సభలో జగన్ పాలనపై పవన్ మండిపడ్డారు. ప్రధాని మోదీ ముందుండి నడిపిస్తే తప్ప జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు. జగన్ కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ పథకాలుగా ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో మొత్తం వికసిత్ భారత్ అమృత గడియలు ఉంటే ఒక ఏపీలో మాత్రం జగన్ పాలనలో విష గడియలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఏపీలో ఎటు చూసినా స్కాములే కనబడతాయని, దీనికి చరమగీతం పాడాలంటే జగన్ ఇంటికి పంపించాలని పవన్ పిలుపునిచ్చారు. మంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. మనకి కావాల్సింది ఈ రోజున, నేను ప్రధానమంత్రి గారిని, కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను. మాకు లక్షలాది యువతున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియట్ దేశభక్తిని అణువును నా గుండెలో నింపుకున్న సమాజం ఇది. మొత్తం వికసిత్ భారత్ ఉంటే, మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, ఎటు చూసినా మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు. ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం. టీడీపీ నేత నారా లోకేష్పై కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో లోకేష్ లాంటి అసమర్థులు ఉండడం బాధాకరమన్నారు. అసలు ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్కు తెలుసా అని ప్రశ్నించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని దేవినేని అవినాష్ జగన్ అండతో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశారన్నారు. టీడీపీ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ల్యాండ్ యాక్ట్ గొప్ప చట్టమని అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నేతలు అనలేదా అని నాని ప్రశ్నించారు. ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి అట్లాగే మన ప్రభుత్వం గారంటే ఇక్కడ అందరూ తెలుసు. అవినాష్ విజయవాడ వెస్ట్ ఇంకొక ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జ్గా ఉండగానే రీటైనింగ్ వాళ్ళు కట్టగానే దాదాపు 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఒక భద్రత కల్పించారు. ఇక ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రభుత్వంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు అవినాష్. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. జగన్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారని ప్రజలే చెబుతున్నారన్నారు అవినాష్. రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు ప్రజానికంగా వివరిస్తుంది. ప్రజానికం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి,
పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం అందజేసి, అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కొట్టినా నామమాత్రపు సెక్షన్లు పెడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. తనకు అనుకూలంగా ఉన్న పోలీసులను వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను కొట్టినా వారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం దమ్మిగా పనిచేస్తుందని బోండా ఉమా అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. కేంద్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల సంఘం పట్టించుకుంటుంది, కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ అయిపోయింది పూర్తిగా. ఎక్కడ ప్రభుత్వంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన కానీ, వాళ్ళకి మద్దతు ఇస్తున్న అధికారులకు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు మాటల యుద్ధం పీక్స్కు చేరుకుంటుంది. తాజాగా పిఠాపురం జనసేన అభ్యర్థి, జనసేన అధినేత పవన్పై ముద్రగడ పద్మనాభం తీవ్ర విమర్శలు చేశారు. తన కూతురిని పవన్ అనుకూలంగా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు. తమ కుటుంబంలో కాదు, ముందు తమరి కుటుంబాల్లో భరోసా కల్పించుకోవాలని చురకలు అంటించారు. పవన్ కుటుంబాలను లాగారు కాబట్టే తాను కూడా లాగాల్సి వస్తుందని ముద్రగడ మండిపడ్డారు. లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదన్నమాట. అంటే మీ ఎన్నిక కోసం అందరినీ అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చెయ్యొద్దని వారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతకనివ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనం పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్మలు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి. చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త పనులన్నీ రోజు చేసే పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ జమానాలో అంతా అవినీతి ఉండేదని, 2G స్పెక్ట్రమ్, అగస్టా కుంభకోణం లాంటి ఎన్నో స్కాముల్లో కాంగ్రెస్ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేశారన్నారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీని బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. గతంలో సీఎంగా కేసీఆర్ కేంద్రం అందించిన PMJY పథకాన్ని వినియోగించుకోలేకపోయారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు. ये बीआरएस कांग्रेस पार्टी ये दोनों परिवारवाद और भ्रष्टाचार के जमावड़े हैं। कांग्रेस के लोगों ने ये ऑगस्टा वेस्टलैंड का घोटाला किया था कि नहीं किया था? कॉमनवेल्थ गेम्स का घोटाला किया था कि नहीं किया था? पनडुब्बी सबमरीन का घोटाला किया था कि नहीं किया था? बोलो, ये बीआरएस ने शराब का घोटाला किया कि नहीं किया? परिवारवाद कैसे? सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी परिवार की पार्टी बन गई। यहाँ केसीआर, केटीआर, कविता परिवार की पार्टी। और देखो राहुल गांधी దానం నాగేందర్ని కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత తనదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీపై విమర్శలు కురిపించారు.
మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉంది ఇండియాలోనే అన్నారు. అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీకు మాట ఇస్తున్నా, హనుమంతన్నకు చేతులు చేసి చెప్పిన దానం నాగేందర్ 1,00,000 మెజార్టీతో మీరు గెలిపించండి. సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియమ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. నిన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన. ఇక వారంటీ లేదు, వారంటీ ఖతం అయిపోయింది మోడీ గ్యారంటీకి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది. రాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో సోమవారం కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూపించి మోసపూరిత హామీలతో గట్టెక్కిందన్నారు. 6 గ్యారంటీల్లో 1 అమలు చేసి పురుషులు మహిళల మధ్య కొట్టాట్లు పెట్టారని విమర్శించారు. 100 రోజుల్లో పెన్షన్లు రుణమాఫీ వచ్చాయా అని ప్రశ్నించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. చమురు ధరలు తగ్గినా పెట్రోల్పై ధర తగ్గించలేదన్నారు. మనకు అక్కడికి రాని వారికి ఎందుకు ఓటు వేయాలని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తే కేంద్రంపై పోరాడే శక్తి వస్తుందన్నారు. మీరు సెంటిమెంట్ పడిపోకూడదు దయచేసి. వాళ్ళు వస్తారు, ఇంటింటికి వచ్చి డ్రామా చేస్తారు, దానికి ఆగం కాకూరి. అన్ని పిరం చేసిండు మోడీ. అడుగుండ్రి, ఎవరైనా బియ్యం పెడితే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి. పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి. ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి. ఎందుకు నీకు ఓటు వేయాలి బిడ్డ, రూపాయి పని చేసినావా సిరిసిల్లకు, నాకేం సాయం చేసినావు బిడ్డ అని అడుగుండ్రి. నిలదీయండి, ఉత్తగానే ఆగమై ఓటు వేయకుండ్రి. నాకొక జోడి గారు ఇయ్యండ్రి. 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పుర్రి. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది. మీ దయ ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి. మీరు సెంటిమెంట్ పడిపోకూడదు దయచేసి. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని, రాహుల్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తున్నామని రాహుల్ ఎవరికి ఇచ్చారో నిరూపించాలన్నారు. రోజుల్లో చేస్తామన్నారు, కానీ ఒక్కటన్నా అయిందా చెల్లె? అబద్ధాలు మాట్లాడుతుంది. ఏమంటుండ్రు? 6 5 అయిపోయినాయని రేవంత్ రెడ్డి అంటాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి అంటాడు 6 అయిపోయినాయట. అయినాయా మరి? ఒక్కసారిగా టీవీలో చూపిస్తే ఏదైందో ఏది కాలేదో మీరే చెప్పాలి. ఏమన్నారు అక్క చెల్లెళ్లకు? కాంగ్రెస్ రాగానే నెలకు 2,500 రూపాయలు అక్క చెల్లెళ్ళ బ్యాంకులలో వేస్తామన్నారు. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. ఆయన ఎంత అబద్ధం ఆడతారంటే, మా కాంగ్రెస్ వచ్చి 5 నెలలాయే, నెల 2,500 వేస్తూనే ఉన్నాము అంటుండ్రు. మరి ఆడేసిండో ఎవరి అకౌంట్లో వేసిండో? అబద్ధం ఆడతారన్నా కొంచెం సిగ్గన్నా ఉండాలి. ఎలక్షన్ల ముందు వేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఆల్రెడీ అక్క చెల్లెలకు 2,500 బ్యాంకులలో వేసినామంటుంది. యాడేసిండు? 100 రోజుల్లో చేస్తామన్నారు, కానీ ఒక్కటన్నా అయిందా చెల్లె? సీఎం రేవంత్పై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు ముస్లింల ఓట్ల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నారన్నారు. పవిత్రమైన అక్షంతలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ఆయన హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు నీకు ఏమాత్రం కూడా మరి రాజకీయాల్లో కనీస విలువలు కనుక నేను సంధించేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన కోరుతున్నాను. గొప్ప హిందువుగా అభివర్ణించుకుంటావే, ఏమాత్రం కూడా నీకు మరి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే నేను ఒకసారి సవాల్ చేస్తున్నాను.
భాగ్యనగర్ భాగ్యలక్ష్మి మందిర్కి రండి. నెహ్రూ గారు కులం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకించి రాసిన ఉత్తరం వాస్తవమా కాదా? జూన్ 27, 1961 లో ముఖ్యమంత్రులకు రాసినటువంటి ఉత్తరాలకు దీనికి మీరు ఏం జవాబు చెప్తారో, మీకు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే దీనికి నేను జవాబు చెప్పాల్సిందిగా దాటవేసే వైఖరి కాకుండా చెప్పలేదనే దానికి ఆ భాగ్యలక్ష్మి రాజకీయాల్లో గౌరవంగా ఉండాలనుకున్న వారందరూ టీడీపీలోకి వస్తున్నారన్నారు చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. బలహీన వర్గాల్ని మోసం చేయడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దిట్ట అన్నారు. అది అతనుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. చిలకలూరిపేట నుంచి గుంటూరుకి మంత్రి రజనీ మకాం మార్చడానికి ఆమె అక్రమాలే అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ఉమ్మడి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మేము దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి తోటి అని ఉండేటువంటి విడుదల రజనీ లాంటి వాళ్ళు స్థలం మార్చుకొని నియోజకవర్గాన్ని మార్చుకొని గుంటూరు పారిపోయి మాకు అవినీతిలో మాకు ఎక్కడుంటే అక్కడే ఉంటామని జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకొని ఉన్నారు. అటువంటి నాయకులు చిలకలూరుపేట నుంచి పారిపోయారు, సర్దుకొని తప్పకుండా వెళ్ళిపోయారు. 6 నెలలైన చిలకలూరుపేట ముఖం చూపించి ఫ్యాన్కు ఓటు వేసిన వాళ్ళు కూడా కనపడకుండా పారిపోయారు. జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 8.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా చేశారని ఫైర్ అయ్యారు. ఇక 375 కోట్ల అప్పు కోసం రాష్ట్ర రాజధానిని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టారని, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని హోల్సేల్గా తాకట్టు పెడతారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు చతికిలపడ్డాయని తులసిరెడ్డి మండిపడ్డారు. కట్టే కొట్టే తెచ్చే అనే 3 ముక్కల్లో చెప్పినట్లు జగన్ పాలనను అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అని 3 ముక్కల్లో చెప్పచ్చు. అప్పులకు సంబంధించి కేవలం 5 సంవత్సరాలలో 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేసింది జగన్ ప్రభుత్వం. 375 కోట్ల రూపాయల అప్పు కోసం రాష్ట్ర రాజధానిని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టింది. మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పు కోసం హోల్సేల్గా రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు జగన్మోహన్ రెడ్డి. ఇక అభివృద్ధికి సంబంధించి వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ప్రశ్నించారు. వాళ్ళు ఏ హక్కుతో గాంధీ భవన్కి వచ్చి తమ పార్టీ నేతలపై కేసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తే తెలంగాణ తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. నెహ్రూ, రాజీవ్ గాంధీ వంటి నేతలు ఇస్రో, ఇక్రీసాట్ నిర్మించారని, బీజేపీ మాత్రం ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుందన్నారు. రైతులను కారుతో తొక్కించిన కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపుల గురించి ప్రజలందరికీ తెలిసిందన్నారు. అలాంటి వ్యక్తి కొడుకి బీజేపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఎన్నికలంటే ఈడీ వస్తారని అనుకునేవాళ్ళు. ఆ మోడస్ ఆపరాండి ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు నూతన విధానాలు ఏంటి? సోషల్ మీడియా బంద్ కర్దో. సో ఇవాళ మీడియా కంఠం పైన కాలు పెట్టి తొక్కుతున్న బీజేపీ పరిపాలన ప్రభుత్వానికి నా హెచ్చరిక. ఏ అధికారంతో ఢిల్లీ పోలీస్ ఇవాళ జంట నగరాల్లో ఇక్కడ దిగి అమానుషంగా దాళ్లు చేస్తూ మా సోషల్ మీడియా పిల్లలపైకి వెళ్ళి గాంధీ భవన్ లోకి దూరి చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. And we will file a case against them. How dare! అమాయక పిల్లల్ని మీరు అమానుషంగా దాడి చేసి వాళ్ళపైన వాళ్ళని భయ దిగ్భ్రాంతులు చేసి మీరు ఈ విధంగా నిజమనే కంఠాన్ని మూసివేస్తారంటే మీ భ్రమ. పిచ్చి వాళ్ళు బీజేపీ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్. నిజంగానే బీజేపీకి దమ్ము సాహసం ఉంటే, నిజంగానే నిజాయితీగా వాళ్ళు నిలబడుతున్నారంటే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు రౌస్ ఎవెన్యూ కవిత దాఖలు చేస్తున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రెండింటినీ కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సిబిఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై 3 రోజుల పాటు విచారణ జరిగింది. రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ కింద తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీకి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. తక్షణం బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన హోంశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఏపీకి కొత్త డీజీపీ నియామకం కోసం 3 ఐపీఎస్ అధికారుల పేర్లను ఈసీకి ఏపీ సీఎస్ పంపించారు. ద్వారకా తిరుమలరావు, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. తాజాగా ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అనంతపురం డీజీపీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. అమ్మిరెడ్డి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవి ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమించింది ఈసీ. సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న తండ్రి రేవన్న న్యాయవాదుల సలహా మేరకు కర్ణాటక పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉంది. సెక్స్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న కర్ణాటక పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట లొంగిపోవలసిందిగా ప్రజ్వల్ తండ్రి రేవన్న కొడుకు సూచించారు. ప్రజ్వల్ విదేశాల నుంచి బెంగళూరు చేరుకుని సిట్ ఎదుట లొంగిపోతారని రేవన్న కుటుంబ వర్గాలు తెలిపాయి. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై ముఖ్యంగా 2 కేసులు ఉన్నాయి. గతంలో తన ఇంటి పని మనిషిని లైంగికంగా వేధించినందుకు, మాజీ పంచాయతీ సభ్యురాలపై పదే అత్యాచారానికి పాల్పడినందుకు హసన్ ఎంపీపై 2 కేసుల్లో అభియోగాలు నమోదయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సిట్ బృందం బెంగళూరు విమానాశ్రయంలో మోహరించింది. ప్రజ్వల్ గోవా లేదా మంగళూరు విమానాశ్రయాలకు వెళ్లే అవకాశాలను అధికారులు తోసిపుచ్చారు. ఓ మహిళను కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించిన కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్నకు బెంగళూరు కోర్టు మే 8 వరకు పోలీస్ కస్టడీ విధించింది. 3 పిల్లల తల్లి అయిన ఓ మహిళను కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించిన కేసులో దేవేగౌడ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో రేవన్నను సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో సతీష్ బాబన్న అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వికే సక్సేనా ఆఫ్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఏ విచారణకు సిఫార్సు చేశారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు. కాగా ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను స్థాపించిన సిద్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి కేజ్రీవాల్ రాజకీయ నిధులు పొందారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తులకు ఢిల్లీ ఎల్జీ వికే సక్సేనా సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శికి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖలిస్తాన్ గ్రూప్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ $16 మిలియన్ నిధులు పొందినట్లు ఉగ్రవాది పన్ను ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆప్ ఇంకా స్పందించలేదు. 2014 నుంచి 2022 మధ్య ఆప్కి ఖలిస్తాన్ గ్రూపుల నుంచి నిధులు అందాయని పన్ను ఆరోపించారు. దేవేంద్ర పాల్ బుల్లర్ని విడుదల చేయడానికి ఈ డబ్బును ముట్టజెప్పినట్లు పన్ను చెప్పారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ నుంచి ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు అవసరమని సక్సేనా అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో, జనవరి 2024లో కేజ్రీవాల్ ఇక్బాల్ సింగ్కు రాసిన లేఖలో ఆ ప్రభుత్వం ఇప్పటికే బుల్లార్ విడుదల కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ 2014లో తన న్యూయార్క్ పర్యటనలో రిచ్మండ్ హిల్స్ గురుద్వారాలో ఖలిస్తానీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆర్థిక సహాయం అందడంలో బుల్లార్ని విడుదల చేయడానికి కేజ్రీవాల్ హామీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,196.68 పాయింట్ వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత ఓ మోస్తరు లాభాల్లో కొనసాగిన తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చివరికి 17.39 పాయింట్ల లాభంతో 73,895.54 వద్ద ముగిసింది.
నిఫ్టీ 33.15 పాయింట్లు నష్టపోయి 22,442.70 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.50గా ఉంది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.